హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చీరాల్లోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకు అనుకుంటున్నారా, ఇక్కడైతే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 18 years అవుతుందండి టెంపుల్ కట్టి. సో ఈసారి అయితే అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే జరిగింది. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. మీరు కూడా చూసి స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను మీకు. సో మేము అలా వెళ్ళామో లేదో స్వామివారిని మండపంలోకి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. లోపలైతే ఫొటోస్ అయితే తీయనివ్వట్లేదు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చినాక పక్కన ఇక్కడ హోమం చేశారు, అక్కడైతే వీడియో తీశాను ఫ్రెండ్స్. సో చూడండి, ఆమె అయితే లోపలికి వెళ్ళనివ్వలేదు. సో బయట నుంచి అదంతా అట్లా కవర్ చేశాను. సో మేమైతే వెనుక అమ్మవారి టెంపుల్ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా లొకేషన్ బాగుంటుంది, అందరు దేవుళ్ళు ఉంటారు అక్కడ. సో అక్కడ ఫొటోస్ తీసుకొని అయితే బయటికి వచ్చేసాము కళ్యాణంలోకి. చూడండి ఫ్రెండ్స్, చాలా పబ్లిక్ వచ్చారు. నిన్న మేము ఎక్కడో లాస్ట్లో కూర్చున్నాము. వీడియో తీయడానికి అయితే చాలా కష్టమైంది. అంత కష్టపడుతూ వీడియో ఎందుకు తీశారు అనుకుంటున్నారా? సో అందరికీ దేవుడి కళ్యాణం చూసి అదృష్టం ఉండాలి కదా ఫ్రెండ్స్. సో నా సబ్స్క్రైబర్స్కి, ఇంకా ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి అందరికీ వీడియో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసేయండి వీడియో, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో నేను కూర్చున్న పక్కనే కూలర్ అయితే ఉందండి. ఆ గాలికి అయితే ఫోన్ షేక్ అవుతూ ఉంది. ఎవరు ఏమనుకోవద్దు, అది షేక్ అవుతుంది, మెహందీ ఇలా పెట్టింది అని. సో ఎంత కష్టమైనా కూడా స్వామివారి కళ్యాణం అందరూ చూడాలన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది వెళ్ళలేక మిస్ అయి ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఈజీగా చూసేయచ్చు అనమాట ఈ వీడియోలో. స్వామివారు ఎంత వైభవంగా ఉన్నారో చూడడానికి చాలా అందంగా అనిపించింది. దేవుడికి అలంకరించే ప్రతి ఒక్క వస్తువు కూడా అందరికీ చూపిస్తూ అలంకరిస్తున్నారు అయ్యగారు. చూడండి, అమ్మవారికి సమర్పించే చీరలు అయినా, అయ్యగారికి వేసే పంచలైనా ప్రతి ఒక్క వస్తువు మనకి చూపిస్తూ వేస్తున్నారు, అలంకరణ చేస్తున్నారు అన్నమాట దేవుడికి. సో ఇక్కడ చూడండి, అయ్యగారు అమ్మవారి మంగళసూత్రాలు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ వీడియోలో చూపిస్తూ అందరినీ దండం పెట్టుకోండి అంటే, మనం అక్కడికి వెళ్ళి తాకలేం కదా. సో అలా చూపిస్తూ దండం పెట్టుకుంటే కూడా మనకు ఆ పుణ్యం వస్తుందని చెప్పి వాళ్ళు అలా చూపిస్తున్నారు. నిజంగా నిన్నైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నాకు అయితే దేవుడి కళ్యాణం చూడడంతో. కళ్యాణం అయిపోయిన తర్వాత మేమైతే పైకి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసి అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ దేవుడిని అయితే ఫొటోస్ తీయనివ్వట్లేదు. అక్కడ సైడ్ అంతా కవర్ చేశాను. సో సో దేవుడికైతే దండం పెట్టుకొని బయటకు వచ్చేసాము.
వచ్చి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.